హలో, వెల్కమ్ టు కుక్ అండ్ చిల్ విత్ నిక్కీ. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి. ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి ఉంటే చాలండి, ఏదైనా ఈజీ పీజీగా చేసేయచ్చు. నేనైతే ఇప్పుడు మటన్ కర్రీ చేస్తున్నాను. ఒక 750 గ్రామ్స్ ఆఫ్ మటన్ అండి. ఇది బాగా వాష్ చేసుకొని ఇలా ఒక బౌల్లో తీసుకున్నాను. ఇదైతే వర్కింగ్ ఉమెన్స్కి చాలా ఈజీ అయిన రెసిపీ అండి. వెరీ లిటిల్ ఇంగ్రీడియంట్స్లో త్వరగా చేసేసుకోవచ్చు. ఇది మీకు కూడా నచ్చుతుంది. ట్రై చేసి నాకు కామెంట్స్ చేయండి. సో నేనైతే ఫస్ట్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర అండ్ 4 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ పౌడర్ యూస్ చేస్తున్నాను. ఇది బాగా పేస్ట్ చేసుకోవాలి ఇవి రెండు. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే గిన అదైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అండ్ 2 టమాటోస్ అండి, బాగా గ్రైండ్ చేసుకుంటా ఇలా ప్యూరీ లాగా చేసి పెట్టుకున్నాను. అండ్ సన్నగా తరిగిన వంకాయ అండి, ఇది ఏ వంకాయ అయినా తీసుకోవచ్చు, సన్నగా తరిగి పెట్టుకోవాలి. అండ్ ఒక కుక్కర్ పెట్టేసుకొని ఇందులో మటన్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ రాక్ సాల్ట్, పసుపు అండ్ ఆ వంకాయలు. నేను దేశీ స్టైల్ అని ఎందుకు చెప్పానంటే, పాతకాలము అమ్మమ్మ నానమ్మ వాళ్ళు అప్పుడు 15 to 20 మెంబర్స్కి కుక్ చేసేటప్పుడు ఇలా అందరికీ సరిపోవాలని చెప్పేసి వంకాయ అండ్ ఆలు యాడ్ చేసేవారంట. సో ఈ రెసిపీ వాళ్ళ నుంచి వచ్చింది, మా అత్తమ్మ నాకు చెప్పారు, అదే నేను ఫాలో అవుతున్నాను. ఇది మీతో షేర్ చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో ఇలా ఇవన్నీ యాడ్ చేసేసి బాగా కలుపుకొని బాయిల్ చేసుకోవాలి. సో అప్పుడు మటన్ అంతా వాటర్ వదులుతుందండి. ఈ వాటర్ అంతా వదిలి ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు మనము ఇలా కలిపెట్టుకుంటూ మనము బాయిల్ చేసుకోవాలి. మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. అండ్ ఇందులో నేను గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నానండి టు హ్యావ్ ఎ స్పైసీ టేస్ట్. నాకైతే స్పైసీ అండ్ ట్యాంగినెస్ ఇష్టము, అందుకే యాడ్ చేస్తున్నాను. బట్ దిస్ ఈజ్ ద ఆప్షనల్ అండి, మీకు స్పైసీ కావాలంటే యాడ్ చేసుకొని, లేదంటే యూ క్యాన్ అవాయిడ్ ఇట్. సో చూడొచ్చు మీరు, ఇలా వాటర్ వదులుతుంది. ఈ వాటర్ అంతా వదిలి అగైన్ ఈ వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. అప్పటి వరకు మనం బాయిల్ చేసుకోవాలి. వన్స్ ఎవాపరేట్ అయ్యాక నేను రెడ్ చిల్లీ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ అండ్ 1 స్పూన్ ఆఫ్ కాశ్మీరీ చిల్లీ అండి. కాశ్మీరీ చిల్లీ అనేది ఆప్షనల్, కలర్ కోసం కూడా నేను వాడతాను. మీకు ఒకవేళ అవాయిడ్ చేయాలనుకుంటే కానీ యూ క్యాన్ అవాయిడ్ ఇట్. సో ఇది వేసాక మంచిగా కలుపుకోవాలి. అండ్ ఆయిల్ యాడ్ చేయాలి, ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. నేనైతే గ్రౌండ్ నట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను, మీ ఇంట్లో ఏది యూస్ చేస్తే అది యాడ్ చేసుకోవచ్చు. వేసేసి బాగా కలిపెట్టుకోవాలి. వన్స్ ఇది కలిపాక మనకు బాయిల్ అయ్యేటప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేయాలి. అది యాడ్ చేసేసి బాగా కలపాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ తీసి పెట్టుకున్నాను, అది యాడ్ చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మన మసాలా ఉంది కదా, కొబ్బరి అండ్ కొత్తిమీర, అది ఒక 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను చాలు. దీంతోనే మనకు కర్రీ గ్రేవీ బాగా చిక్కగా బాగా వస్తుందండి. అండ్ 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా, ఇవి రెండు యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. మటన్ ముక్క కూడా బాగా ఉడుకుతుంది. అండ్ ఈ ప్యూరీ లాస్ట్కి యాడ్ చేసేసుకొని బాయిల్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. ఒక 4 to 5 విజిల్స్ ఈజ్ ఎనఫ్ అండి. వాటర్ యాడ్ చేసుకోవాలి కుక్కర్ పెట్టే ముందు. సో మీరు చూడొచ్చు, ఆయిల్ అంతా బాగా వదిలింది. సో వదిలాక దెన్ వీ కెన్ క్లోజ్ ద లిడ్. అంతే అండి, ఇంకేం లేదు. కుక్కర్ ఏమో అయిపోయింది విజిల్. అండ్ కర్రీ కూడా చాలా బాగా కనపడుతుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. ముక్క కూడా చూడొచ్చు, బాగా ఉడికిపోయింది. యూ కెన్ హ్యావ్ ఇట్ విత్ పలావ్ అండ్ వైట్ రైస్. హోప్ యూ లైక్ ఇట్.